సర్పంచ్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఇటు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట్ సర్పంచ్ ఎన్నికని రద్దు చేశారు. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికైతే సర్పంచ్ ఎన్నికలని ఆపేస్తున్నట్లు ఇటు అధికారులు కూడా ప్రకటించారు. ఇటు పెద్దంపేట సర్పంచ్ అభ్యర్థిగా చింతపట్ల సుహాసిని నామినేషన్ వేసింది. ఓటర్ లిస్టులో తన పేరు లేదని అక్కడ అధికారులు ఆ నామినేషన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ ఓటర్ లిస్టులో తన పేరు నమోదై ఉంది అని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ మంత్రికి సంబంధించిన ఆర్డీఓకి దరఖాస్తు చేసుకుంది సుహాసిని. దరఖాస్తు చేసుకున్నా కూడా ఆ అప్లికేషన్ని కూడా ఆర్డీఓ రిజెక్ట్ చేశాడు. మొత్తం మీద హైకోర్టుని ఆశ్రయించింది ఆ సర్పంచ్ అభ్యర్థి సుహాసిని నామినేషన్ స్వీకరించి గుర్తును కూడా కేటాయించాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలని జారీ చేసింది. అప్పటికే 4 అభ్యర్థులకి గుర్తులను కేటాయించడంతో సర్పంచ్ ఎన్నిక మరి నిలిపివేయాలంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఒక రకంగా బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. తన ఓటర్ లిస్టులో తన పేరు లేదు, తన నామినేషన్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఇటు ఆర్డీఓకి అప్లై చేసింది. ఆర్డీఓ కూడా రిజెక్ట్ చేశాడు. ఆర్డీఓ రిజెక్ట్ చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు మొట్టికాయలేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు తనకు ఒక గుర్తును కేటాయించి దాంతోపాటు ఎలక్షన్ని కండక్ట్ చేయండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ రిలీజ్ చేసింది. అయినా కూడా మొత్తానికి ఓ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ గుర్తులు ఉండడంతో ఆ 4కి ఆల్రెడీ కేటాయించారు కాబట్టి సర్పంచ్ ఎన్నికని నిలిపివేయాలని హైకోర్టు ఆర్డర్స్ అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఒకసారి ఆ బాధితులు ఇటు సుహాసిని ఏం మాట్లాడిందో తన మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పెద్దంపల్లి జిల్లా రామగిరి మండలం మాది పెద్దంపేట గ్రామం చింతపట్ల సుహాసిని నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. తిరస్కరణ చేసినందుకు మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చింతపట్ల నాగరాజు తాజా మాజీ సర్పంచ్ని పెద్దంపేట గ్రామ పంచాయతీ రామగిరి మండలం అది. ఈ ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్ మా గ్రామ పంచాయతీ మహిళా రిజర్వేషన్ జనరల్ మహిళ కావడం వల్ల మా భార్యను ఎలక్షన్ బరిలో పోటీ చేయడం కోసం నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన క్రమంలో గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో పేరు లేదు అని చెప్పి ఆర్ఓ గారు దాన్ని నామినేషన్ తిరస్కరించిన దానిపైన నేను ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆర్డీఓకు అప్పీల్ చేసుకున్నప్పుడు కూడా అతను కూడా దాన్ని డిస్మిస్ చేసిన అప్పీల్ డిస్మిస్ చేసినప్పటికి మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయించి మా యొక్క హైకోర్టులో గౌరవ సీనియర్ అడ్వకేటు అల్లాడి రవీందర్ మరియు బండారి శ్రీకాంత్ను మా తరఫున ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. చేస్తే వాళ్ళు మా తరఫున హైకోర్టులో వాదనలు జరపడం వల్ల మాకు గౌరవ హైకోర్టు మా యొక్క నామినేషన్ను కన్సిడర్ చేయమని చెప్పి ఏదైతే మా గ్రామ పంచాయతీ సంబంధించిన గుర్తులు కేటాయించే టైం కంటే ముందే 3 గంటల ప్రాంతంలో మాకు లంచ్ మోషన్లో ఆర్డర్ వచ్చినప్పటికి కూడా ఓవరాల్ ఇంటిమేషన్ ద్వారా తెలియపరిచినప్పటికి కూడా వాళ్ళు మా నామినేషన్ దాన్ని అలో చేయక వాళ్ళు గుర్తులు కేటాయించారు, మాకు గుర్తులు కేటాయించలేదని చెప్పి మళ్ళీ ఆ గుర్తులను పట్టుకొని మేము మళ్ళీ గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు నిన్న 5వ తారీఖు రోజు కూడా మాకు ఏదైతే మేము ఇచ్చిన గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కన్సిడర్ చేసేంతవరకు కూడా ఈ ఎలక్షన్లను నిలుపుదల చేయాలని చెప్పి హైకోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఈ ఇచ్చిన గౌరవ హైకోర్టు ఆర్డర్ను అమలు పరిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్, ఇటు హైకోర్టుని ఆశ్రయించాల్సిన అవసరం పడిందంటే ఆలోచించుకోండి. అసలు ఈ స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినప్పటి నుంచి చాలా రకాలు అంటే ఇటు యునానిమస్గా కొంతమందిని ఎన్నుకోవడం, కొన్ని చోట్ల రిజెక్ట్ చేయడం, కొన్ని చోట్ల బీసీలకు తక్కువ కేటాయించారని చెప్పడం. సో అన్ని రకాల కాంట్రవర్సీస్ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుహాసిని ప్రధానంగా ఇటు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో ఇటు సర్పంచ్కి సంబంధించి నామినేషన్ వేశారో సుహాసిని, ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తులో ఆన్లైన్ ఓటర్స్ లిస్టులో నా పేరు ఉంది కదా, రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఆయన చెప్పుకొస్తుంది. సో దీనికి సంబంధించి అసలు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఇటు ఆర్డీఓ కానీ వీళ్ళు కానీ స్పందించారా, దీనిపై వాళ్ళు ఏమంటున్నారు?
కళ్యాణ్ పల్లెల ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టుకొమ్మలు ఈ దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పేసి బలంగా విశ్వసిస్తారు. దానిలో భాగంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆల్రెడీ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నాగరాజు సుహాసిన్లది. ఆ గ్రామం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామానికి సంబంధించి 5గురు బరిలో దిగారు. 5గురితో పాటు 5గురిలో ఒకరు సుహాసిని సైతం నామినేషన్ వేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కావడంతో భర్త నాగరాజు గతంలో సర్పంచ్ గా చేశాడు. ఈ కోణంలోనే వారు తన భార్యతోని నామినేషన్ వేసేయడానికి ముందే ఆన్లైన్ లో ఓటర్ లిస్ట్ లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే అది భూ నిర్వాసిత గ్రామం. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో కొంతమంది తమ గ్రామాలు కోల్పోవాల్సి వచ్చింది. దీనిలో భాగంగానే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఆన్లైన్ లో ఓటర్ లిస్ట్ లో పేరు నమోదు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నామినేషన్ వేశారు. నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. స్క్రూటినీ సందర్భంగా ఏదైతే ఆ స్క్రూటినీ పరిశీలించిన తర్వాత ఓటర్ లిస్ట్ లో సుహాసిని పేరు లేదు కాబట్టి ఆమె నామినేషన్ తిరస్కరిస్తామని చెప్పి తిరస్కరించిన వెంటనే ఎందుకు మేము ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాము, ఓటర్ లిస్ట్ లో పేరు ఉంది ఆన్లైన్ లో చేసుకున్న తర్వాత అని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వారి యొక్క న్యాయవాదులు శ్రీకాంత్ అండ్ రవీందర్ యొక్క సహాయ సహకారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వెంటనే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది రిటర్నింగ్ అధికారికి. సుహాసిని నామినేషన్ ని మీరు తీసుకోవాల్సిందే అని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తీసుకుంటామన్నారు. అయితే గుర్తులు కేటాయించడంలో విఫలమయ్యారు. గుర్తులు కేటాయించలేదు. దీనిలో గుర్తులు కేటాయించట్లేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం జరిగింది. లంచ్ మోషన్ లో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినప్పటికీ అప్పటికే సమయం మించిపోయింది. కొంత టెక్నికల్ ప్రాబ్లం, సాంకేతికమైనటువంటి సమస్య వచ్చింది కాబట్టి చేయలేమనేటువంటి చేతులెత్తేయడంతో మళ్ళీ న్యాయస్థానం దృష్టికి వెళ్తే ఖచ్చితంగా మీరు ఆపేయాల్సిందే, నేను ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు అమలు చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసిండ్రు. దీంతో జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, ఆర్డీఓ, కలెక్టర్, మంత్రిని ఆర్డీఓ, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులందరూ కూడా దీన్ని ఎన్నికను కాస్త వాయిదా వేసి మళ్ళీ ఒకసారి నిర్వహించడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే మీరు అన్నట్టుగా ఒకవైపు జగిత్యాల జిల్లాకు సంబంధించి అయితే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు, VDCలను ఉన్నాయి. గ్రామాభివృద్ధి కమిటీల యొక్క పెత్తనం కొనసాగుతుంది. వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి గ్రామానికి ఎవరు ఒక్కరికి వస్తారు, ఎవరు అధికంగా డబ్బులు ఇస్తారో వారిని మనం సర్పంచ్ గా ఎందుకున్నామని చెప్పేసి కోణంలో కొంత గందరగోళ పరిస్థితి కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా విత్డ్రా చేసుకుందామన్నా కానీ విత్డ్రా చేసుకునే పరిస్థితి కూడా లేదని సందర్భం మనం చూసాము. మరికొన్ని ప్రాంతాల్లో కోర్టును ఆశ్రయించడం వల్ల ఏదైతే గ్రామ పంచాయతీలు తండాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయో దానిలో సైతం ఎన్నికలు నిర్వహించడానికి ఇబ్బందులు ఏర్పడినటువంటి నేపథ్యంలో కోర్టును ఆశ్రయించడంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం, ఇటు రామచంద్రాపూర్, కుర్మపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించి సైతం ఆ ఎన్నికలు నిర్వహించడం లేదు, మరొకసారి నిర్వహిస్తాం, అది కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి అంటున్నారు. ఒకవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కొంత పర్ఫెక్ట్ గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, రిజర్వేషన్ల వ్యవస్థ సరిగా అనుకూలంగా లేదనడం, వీరిపైన న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే కొన్ని సందర్భాల్లో గందరగోళ పరిస్థితి వచ్చింది. నిన్న సైతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ మధ్యాహ్నం వరకు నీ గుర్తు రవీందర్ అనేటువంటి వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. ఆయనకి ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. కేటాయిస్తూ వాళ్ళు డిస్ప్లేలో కూడా పేరు, గుర్తు కేటాయించారు. కేటాయించిన తర్వాత కొన్ని గంటల్లోనే మార్పు చేసి రవీందర్ కి ఎదురుగా ఉంగరం గుర్తు కాదు, అది కత్తెర గుర్తు కేటాయిస్తున్నాము, దీన్ని క్యాన్సిల్ చేస్తున్నామని ఎన్నికల అధికారులు చెప్పడంతో ఆయన ఒక రకమైనటువంటి ఆందోళనకు దిగినాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఆ కత్తెర గుర్తుతో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఇలా విచిత్రాల విన్యాసాలు చేస్తున్నారు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు. దీనిలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, ఖచ్చితంగా చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, ఓటర్లు అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు కళ్యాణ్. అయితే చంద్రశేఖర్, ఇప్పుడు పెద్దంపేటలో మళ్ళీ వీళ్ళకి ఎన్నికలు ఎప్పుడు పెట్టే అవకాశం ఉంటుంది? ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? మీరు అన్నట్టుగా ఎన్నికల నిర్వహణ ఈ నెల 11, 14, 17 3 దశల్లో నిర్వహించడానికి ముందుగా షెడ్యూల్ ఖరారు చేసుకోవడం జరిగింది. పెద్దంపేట విషయానికి వస్తే ఈ నెల 11న జరగాల్సినటువంటి ఎన్నికలు కాస్త వాయిదా వేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ 17 తర్వాత మరొక తేదీని, అనుకూలమైనటువంటి తేదీని చూసుకొని మళ్ళీ నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే మిగతా సుహాసినితో పాటు మిగతా 4 బరిలో ఉన్నారో ఈ 5 నామినేషన్స్ ని కన్సిడర్ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. బహుశా మరొక 20 రోజుల నుంచి ఒక నెల రోజులు పట్టొచ్చు అని ప్రాథమికంగా సమాచారం వస్తుంది కళ్యాణ్.
రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకున్నాయి. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు ఎన్నికల ఎలక్షన్స్కి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ, ఇటు విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో కానీ, అలాగే జిల్లా స్థాయిలో కూడా వీళ్ళందరూ సక్రమంగా పనులు చేస్తున్నారా? గుర్తింపుకు సంబంధించిన చిహ్నాలు ఇవన్నీ ఇవ్వడం, అలాగే సర్వే చేయడం కానీ, వీటన్నిటికి సంబంధించి వాళ్ళ విధి నిర్వహణ సరిగ్గా ఉందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి మీ ఊర్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇటు కాంగ్రెస్కి ఓటేద్దాం అనుకుంటున్నారా, బీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.